హలో అండి, ఇప్పటివరకు ఎప్పుడైనా టమాటా రసం ఇలా పెట్టారా? ఇలా పెట్టకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ కోసం ఒక సీక్రెట్ మసాలా కూడా వాడాను, అది మీకు చెప్తాను. పక్కా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా తినేయచ్చు అనమాట. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రసానికి, పులుసులకి, దేనికైనా కొద్దిగా ఆయిల్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిటపట్లాడాలి ఆయిల్లోని. అవి చిటపట్లాడిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఆనియన్ పెద్ద సైజు, అది కూడా నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోయేంత ఫ్రై చేయనక్కర్లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది పులుసుల్లోకి. అప్పుడే తినేటప్పుడు ఉల్లిపాయలు కూడా చాలా బాగుంటాయి. అది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం 4-5 టమాటాలు పండివి తీసుకొని అవి కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి ఈ టమాటా రసానికి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉడికిపోయిందో? అలా ఉడికించుకోవాలన్నమాట. టమాటా ముక్కలు ఎక్కడా ఉండకూడదు. తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను, మీరు చూసేసుకోండి. కొద్దిగా పులుపు కోసం కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెం వేసుకొని కాసేపు మరిగించుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత పోసుకొని వాటర్ అదంతా మరగాలన్నమాట, మంచిగా మరిగించుకోవాలి. ఈ లోపు నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను రసంలోకి. నార్మల్గా రసాలు నార్మల్గా కూడా తినొచ్చు, ఫ్రైలలో అలా కూడా. ఇలా ఎగ్స్ కూడా వేసుకొని తింటే ఇంకా చాలా మంచిదన్నమాట, టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. అయితే ఇది మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంకా టేస్ట్గా ఉండడానికి ఒక 4-5 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 4 మిరియాలు కూడా వేసుకొని కొంచెం కొబ్బరి వేసుకొని దంచుకోవాలి. లైట్గా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలా దంచిన పొడి తీసుకొచ్చి రసంలో వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే ఎగ్స్ కూడా వేసి ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది. అబ్బబ్బా, అలా తాగేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. పక్కా సూపర్గా ఉంటుంది. పిల్లలతో సహా అందరం మంచిగా తినేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ బాయ్ ఫ్రెండ్స్. బాగుందా? బాగుంది.